అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి రోజున పూజ ఈ విధంగా చేసుకుంటే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది. ఈ రోజు మన వీడియోలో తొలి ఏకాదశి ఈ పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఈ తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఇంకా ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలతో పాటు తొలి ఏకాదశి పూజా విధానం కూడా మనం ప్రత్యేకంగా ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక తొలి ఏకాదశిని శయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తొలి ఏకాదశి 2024లో జూలై నెల 17వ తేదీన బుధవారం రోజున వచ్చింది. ఈ విధంగా రావడం వల్ల ఎన్నో ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. మన హిందూ ధర్మం ప్రకారం తొలి పండుగగా తొలి ఏకాదశిని చెప్పుకుంటూ ఉంటాం. ఈ పర్వదినంతోనే మన పండుగలు అన్నీ కూడా మొదలవుతాయి. తొలి ఏకాదశి పండుగ తర్వాత నుంచి వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తూనే ఉంటాయి. మన హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది. దీన్ని శయనేకాదశి అని, హరివాసరం అని, ఇంకా పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి అనేది జరుపుకుంటారు. ఇక ఈసారి 2024లో తొలి ఏకాదశి బుధవారం రోజున వచ్చింది. జూలై 17వ తేదీన రావడం మరొక విశేషం. ఎందుకంటే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన తిథులు ఉండడం వల్ల తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగకు సంబంధించిన విశిష్టత తెలుసుకుందాం. ఇక ఈ పండుగ పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తూ ఉంటాయి. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషకల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. ముఖ్యంగా ప్రబోధిని ఏకాదశి ఈ విధంగా పిలిచేటటువంటి ఈ ఏకాదశిలో ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరించడం జరుగుతుంది. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను కూడా ఎంతో మంది భక్తులు ఆచరించడం జరుగుతుంది. అయితే ఈ 4 నెలలు కూడా స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి ఆయన దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ పూజకు ఏమేం చెయ్యాలి, అలాగే అసలు ఈ పూజకు ఆరోగ్యానికి సంబంధం ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో పలు మార్పులు అధికంగా సంభవించేటటువంటి కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతగానో మేలు చేస్తుందన్నమాట. ఇక ఏకాదశ తిథి విషయానికి వస్తే కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని ఒక కథ ప్రాచుర్యంలోనే ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ల పాటు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన ఆ శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. ఆనాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పట్నుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు సైతం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లుగా ఋషులు చెప్తూ ఉంటారు. మరి ఏకాదశి పర్వదినాన మనం ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, ఇంకా విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించుకోవాలి.
తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే ఎంతో మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. ఇక పేలాల పిండి వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ పండుగ రోజున ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం అనేది కూడా మన బాధ్యతగా పరిగణిస్తారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఎంతో పవిత్రమైన శయనేకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం ఇవన్నీ కూడా ముఖ్యమే. అయితే విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి. తులసి ఆకులు లేదా తులసి రేకులను సమర్పించకుండా విష్ణువు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు పూజలో తులసి రేకులను తప్పనిసరిగా ఉపయోగించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఏకాదశి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజున మాంసం గాని, ఉల్లి, వెల్లుల్లి లాంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉండాలి. లేదంటే పాటించకపోయినా ఈ ఏకాదశి రోజున డబ్బు గాని, బియ్యం గాని, ఇంకా బట్టలు, నీటిని ఇలా మీకు చేతనైనంతలో ఏదో ఒకటి దానం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం కలుగుతుందని నమ్మకం. ఇక ఈ ఏకాదశి వ్రతం రోజున ఒక వ్యక్తి బ్రహ్మచర్యం అనేది పాటించాలి. భక్తులు తమ శరీరం, మనసుపై ఎప్పుడూ కూడా నియంత్రణ ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రోజున మీరు విష్ణు మంత్రాలను పఠిస్తూ మీ రోజును గడిపితే ఎంతో శుభం కలుగుతుంది. ఇక తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ రోజున వ్యక్తులు అన్నం తినడం ఖచ్చితంగా నిషేధించబడుతుంది. దీనికి బదులుగా పప్పులు ఇంకా పండ్లు తినొచ్చు. ఇది మీకు ఏకాదశి ఫలితాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది. అలాగే ఇందులో రహస్యం కూడా, ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఇక మొత్తానికి తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రోజు గాని మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను ఖచ్చితంగా అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీరు ఖచ్చితంగా పుణ్యఫలాన్ని ఎక్కువగా పొందుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.